కోతిని పెంచుకుంటున్నాడట, ఆ కోతికి అన్నం పెడుతున్నాడట, నీళ్లు పెడుతున్నాడట, ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడట. ఎక్కడి నుంచి తెచ్చాడో తెలుసు, ఈ కోతిని అడవిలో తెచ్చాడు. ఎందుకని? ఇతను వేటగాడు కాబట్టి. కానీ ఆ కోతికి వీడికి పళ్ళ. ఒకరోజు కోతిని చూసి నిన్ను మేపడం వేస్ట్ ఎందుకు అన్నట్టుగా చూసిందట. కనీసం నేను పడుకున్నప్పుడన్నా దోమలు నన్ను కుట్టకుండా చూడలేకపోతున్నావు, నీలాంటి దాన్ని పెంచడం వేస్ట్ అని చెప్పి కోతితో గొడవ పడ్డాడట. అప్పుడు కోతితో గొడవ పడితే కోతికి రోషం వచ్చిందట. అలాంటి దాన్ని పెంచడం వేస్ట్ అంటావా? నీ మీద ఏ దోమ వాలుతుందో నేను చూస్తానని చెప్పి అది కంకణం కట్టుకుందట. మన వాడి ముఖం మీద దోమ వాలిందట. కోతి తుపాకీ తీసిందట. దేంతో పెట్టుకున్నాడు? అవసరం అంటారా? ఇప్పుడు కోతితో పెట్టుకొని వాదానికి దిగి నిన్ను మేపడం వేస్ట్, నిన్ను పెంచడం వేస్ట్, కనీసం నేను పడుకున్నప్పుడు దోమ కూడా నా మీద వాలకుండా చేయలేకపోతున్నావు అని చెప్పి వాదానికి వెళ్తే, చూడు నేనేం చేస్తాను చూడు, అసలు దోమని జోలికి రాకుండా చేస్తాను చూడు అని చెప్పి కోతి పాపం కంకణం కట్టుకుంది. ముఖం మీద దోమ వాలేసరికి తుపాకీ తీసి పేల్చిపడేసింది. అడుగుతున్నా, కోతికి ఏమైనా అయిందా? కోతికి ఏమీ కాదండి. నువ్వు ఎవరితో వాదం పెట్టుకుంటావో వాళ్ళకేమీ కాదండి. కానీ నువ్వు కలిగి ఉన్న సమాధానం నువ్వు పోగొట్టుకుంటావు, నువ్వు కలిగి ఉన్న నెమ్మది నువ్వు పోగొట్టుకుంటావు, నువ్వు కలిగి ఉన్న రక్షణ ఆనందము నువ్వు పోగొట్టుకుంటావు. సైతాన్ నీ జీవితంలో కొన్ని కోతులను ప్రవేశపెట్టాడు. జాగ్రత్త.